మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఫోన్ చేసి నాకు మార్గాన్ని నాగేశ్వరరావు, నీ కొడుకు ఎంతో నా కొడుకు అంతే అప్పారా, కొంచెం సమకంగా చూసుకో అని ఆవుల వ్యవహారంలో ఊపులో కూరుకుపోయాడు. ఆ రోజున వాళ్ళ పార్టీ నాయకులే నువ్వు ఎంత కాజేసేసావు డబ్బు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు తిడుతున్నా నీకు సిగ్గు లేదు భరత్రా. ఏనాడు కూడా నిన్ను నేనేం పరుషంగా మాట్లాడలేదు. నేను నువ్వేంటి చూపిస్తావా నాకు? నీ స్థాయి అంతా నా స్థాయిని మించిపోయిన స్థాయి ఉందా నీకు? నువ్వేం మాట్లాడుతున్నాను? చూపించండి అంటున్నా. నేను ఏం మాట్లాడాను అక్కడ? ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎక్స్ ఎమ్మెల్సీగా ప్రజెంట్ ఎమ్మెల్యే మామగారుగా నాకు అర్హత లేదా ప్రశ్నించడానికి సమస్యల మీద? 36వ వార్డు మా ఎక్స్ కార్పొరేటర్ ఇక్కడే ఉన్నాడు, తంగిళ్ళ బాబి. వాళ్ళలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా, మా కార్యకర్తలు ఫోన్ చేసి ఈశ్వరి అనే అమ్మాయి మమ్మల్ని ఓటు వేయకపోతే మీ సంక్షేమ పథకాలు కట్ అయిపోతాయని బెదిరింతుంటుందండి అని అంటే, నేను మరి మొట్టమొదటి నుంచి ఎన్నాడో లేకపోతే లేదో అతను మతిమరుపు కూడా వచ్చేసింది. అమ్మా ఈశ్వరి బాగున్నావా? నువ్వేంటి వైఎస్ఆర్ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నావట, అందు గురించి నువ్వు ఏకపక్షంగా వెళ్ళకు అంటే నేను వెళ్ళట్లేదండి అన్నది ఆమె. అంటే నువ్వు వెళ్ళకపోతే ఇట్ ఈస్ గుడ్, ఆ మాటలు కూడా వినపడుతున్నాయి అందులో. నువ్వు వెళ్తే మాత్రం ఇట్ ఈస్ బ్యాడ్, మా వాళ్ళు ఊరుకోరు అన్నాను. మా కార్యకర్తలు అంటే ఊరంతా కార్యకర్తలని కాదు, పాపం అతను భ్రమలో పడిపోతున్నాడు భాస్కర్ భరత్రాం. ఆ వార్డులో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు, ఆ అమ్మాయి బిహేవియర్ బాగోలేదండి అని. ఏంటి నువ్వు చెప్పేది? నేనేమనుకుంటున్నాను నువ్వు అంటే అప్పుడు అడిగితే ఇప్పుడు కూడా ఆ అమ్మాయి నేను కనపడి నాకేం తెలియదండి బాబు, నాకు సంబంధం లేదండి, ఆ వీడియో కూడా అదే వీడియోనో ఆడియో వేస్తారని మేము అనుకోలేదండి అని చెప్తుంది మాకు కార్పొరేటర్. ఇవన్నీ వదిలేండి, దీన్ని జడిసేదే లేదు. నేను ఇలాంటివి చాలా చూశాను. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజెంట్ ఎమ్మెల్యే మామగా ఎక్స్ ఎమ్మెల్సీగా నేను అడిగే రైట్ నాకు ఉంది, నేను అడుగుతాను. ఆ అమ్మాయి సమాధానం చెప్పాలి, చెప్పకుండా తింగరాశాలు ఇస్తే ఊరుకునేది లేదని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, అందరికీ చెప్తాను. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈ వాలంటీర్లు అందరినీ కూడా 5,000 6,000 జీతంతో మీరు ఏం బతుకుతారు? చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిపి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫారం చేస్తారు, అది రాబోయేది మా గవర్నమెంటే అన్నాను నేను. ఎస్, రాబోయేది పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉమ్మడిగా గవర్నమెంట్ ఫారం చేస్తున్నారు. రికార్డు చేయడం కూడా చాలా ఉన్నాయి, అది ఒకళ్ళ మాటలు రికార్డ్ చేయడమే తప్పు, ఎవరు రికార్డ్ చేయకూడదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.